ఓకే. హాయ్ అండి. హాయ్ అండి, నేను వెంకట్ ఎన్టీవీ. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ బాబు పుట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు. ఇందులో కూడా మళ్ళొక ప్రయోగం, 2 సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి అసలుకి? కథేనండి. కథని అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు డైరెక్టర్ చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు. కథే అండి, మెయిన్ రీజన్ కథే. అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంత డిమాండ్ అవుతుంది దానికి. యా, బట్ నాకు ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నాకు నేను అందరం ప్రాణం పెట్టేసాం ఈ సినిమాకి. అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆ సినిమాకి. అవునా ధీరజ్ గారు? హలో అండి. బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము. అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కారం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ గారి సినిమా, హీరో సినిమాకి మనకి ఏముంది లేదు. ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం. అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి, సో హైదరాబాద్లోనే చేస్తాం. అలా ఏం లేదు. బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద. దుష్యంత్ గారు సార్, ఒక డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఏం బ్యాక్డ్రాప్ అదేనా? అంటే ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఒక కలర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారు. డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేషన్ అంటే ట్రైలర్ చూసి మనకు అలా అనిపించవచ్చు, కానీ డిస్క్రిమినేషన్ అంటే బేసిక్లీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. సో డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ అంటే మీ ట్రైలర్ చూస్తే అలా అనిపించవచ్చు, బట్ సినిమా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి అనేది. 2 స్టోరీస్ కనిపిస్తున్నాయి. అంటే సిస్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది, ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ మధ్య ఒక అంటే మనం పరువు తీసినప్పుడు మనం కూడా పరువు తీసే సమాధానం చెప్పాలంటే కథలో ఎక్కడో అక్కడ ఒక ఆన్సర్ దొరికింది. సో ఏం చెప్తారు? కథలో ఆన్సర్ దొరికింది ఆన్సర్ నేను ఇప్పుడే చెప్తున్నాను. అంటే ఏం ఏ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది? అంటే కథ మంచి ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుంది. అంటే చెప్పండి, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా అని. అంటే కొంచెం డెఫినెట్లీ 2 మిక్స్ అయి ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు అలానే ఉంచండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే మామూలు లవ్ స్టోరీ లాగా సింగిల్ థ్రెడ్ ఉండదు కదండి. ఏదన్నా కంటెంట్ ఇది ఉండాలంటే. డైరెక్టర్ మాట్లాడినవరా? ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అడిగాను. ఈ డామినేషనా సార్? ఇది మరీ బాగుంది. దుష్యంత్ గారు అంటే మీరు ఓకే సార్ చెప్పండి సార్. దుష్యంత్ గారు అంటే ఇందాక కుమార్ గారు అడిగిన ఎక్స్టెన్షనే చెప్పండి. యాక్చువల్గా రంగస్థలం లాంటి సినిమాలు వచ్చినప్పుడు క్యాస్ట్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ సినిమా అంతా జాగ్రత్తగా సబ్జెక్ట్ చేశారు. అవును అవును, అర్థం చేసుకుంటే తప్ప ఏ 2 కులాల మధ్య గొడవ అన్నది క్లారిటీ ఉండదు. అవును. అంటే సాధారణంగా సినిమాకి మనోభావాలు అవి దెబ్బతినడం ఇలాంటి వాటి కోసం. ఇప్పుడు బట్ మీ సినిమాలో ఒక కమ్యూనిటీ అయితే ఓపెన్ కథపరంగా, బట్ అవతల కమ్యూనిటీ పరంగా మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా డీల్ చేశారా? లేకపోతే అందులో మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, అంటే కమ్యూనిటీ గురించి చెప్పండి. అసలే మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, ఈ శిరోమండలం అన్నది గోదావరి జిల్లాలో ఎంత గడబిడో తెలిసిందే. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే నేను గోదావరి జిల్లా అండి. సో డెఫినెట్లీ అదైతే రాదండి. అంటే 2 కులాల మధ్యలో అనే దానికంటే ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుద్ది. వాళ్ళిద్దరికి ఒక కులాలు ఉన్నాయి అంతే. సో అది అంటే వెంకటేష్ మహా గారు దీన్ని ఫీల్డ్లోకి వచ్చారు అంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా. లేదండి, అంటే ఇందాక మీరు అడిగిన దానికి యాక్చువల్లీ ఒక ఊర్లో జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఊర్లో 2-3 కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇది మనం కులాల మధ్య ఏం చెప్పట్లేదండి. ఇది
కథ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాను. ఎవరు హర్ట్ అయ్యేది అంత ఏముండదండి, అంతే ప్రాపర్. తర్వాత ఇంకోటి ఏదో అడిగారు. వెంకటేష్ మహా వచ్చారు లైన్లోకి, బన్నీవాస్ గారు ఉన్నారు, ఎంతమంది ఉద్దండులు అంటే ఏం లేదు మీద ఉన్నారు అంటే. లేదండి, వెంకటేష్ మహా గారు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వెంకటేష్ మహా గారు అసోసియేట్. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా ఉమామహేశ్వర గ్రూప్ వచ్చాక వర్క్ చేశారు తనతో పాటు. సో ఆబ్వియస్లీ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయనకి గురుగారులా కాబట్టి ఆయనకి కథ చెప్పి నరేట్ చేశారు. ఆ పాయింట్లో లాక్డౌన్ టైంలో వెంకటేష్ మహా గారే ప్రొడ్యూస్ చేద్దాం, ఆయనే ప్రొడ్యూసర్గా తన దుష్యంత్ డైరెక్టర్గా సినిమా తీద్దాం అనుకున్నారు. ఇనిషియల్ ప్లాన్ వాళ్ళకి అదే ఉండింది, అంటే సుహాస్కి వెళ్ళి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ఉండింది. వన్స్ లాక్డౌన్ తర్వాత ఒక సందర్భంలో మాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమే వెంకటేష్ మహా గారికి చెప్పింది ఏంటంటే, మీరు ఎలానో మీరు డైరెక్టర్గా వేరే అంటే ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఆయన ఉంటాయి కదా, ఇది ప్రొడక్షన్ ఎందుకులేండి మేము చేస్తాం, ఇది మేము చేసుకుంటామని మేము చేసాం. సో అది ఆయన అప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఉండాల్సిన సినిమా మేము ప్రొడ్యూసర్గా ఆయనని ప్రజెంటర్గా పెట్టి మేము ఈ ప్రొడ్యూసర్గా ఈ సినిమా కంటిన్యూ చేసామండి. బట్ ఈ సినిమా ముందు ఇంతవరకు అంటే ట్రయల్ వచ్చేదాకా మీరు ప్రజెంట్ చేసిన చూస్తే ఓ సరదా సినిమా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంది. బట్ ఇవాళ ట్రయల్ చూస్తే ట్రయలర్ సెకండ్ హాఫ్ మాత్రం టూ హెవీగా ఇంటెన్సివ్గా బాగా ఉంది. సో టోటల్గా సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ ఐడియా? అదేనండి, ఇందాక అన్నట్టు ఊరికే మామూలుగా విలేజ్లో సీదా లవ్ స్టోరీలు మనం తీస్తే అరవింద్ గారు కొడతారండి. మనం తీస్తే ఇంకేదో ఎవరు ఇప్పటివరకు చెప్పంది ఏదో కొత్తగా చెప్పాలి అనే ఇది, అంటే మన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే ఇంటెన్షన్తోనే తీస్తున్నాం. నిజంగా అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ కథ అదంతా అలాంటి ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అన్నీ ఉన్నప్పుడుగా ఉన్న సినిమానే ఇది. అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, బేసికలీ ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు, అంటే ఇంత ధైర్యంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఇలానే ఉంటుంది అని. అంటే తను అన్నట్టు తను గోదావరి జిల్లాలో అబ్బాయి కాబట్టి అక్కడ నిజంగా పాస్ట్లో, అంటే ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ ఎలాంటి కథలు జరిగాయో ఎలా ఉండేవో అలాంటి ఒక కథను కంప్లీట్గా మనం తెర మీద చూపిస్తున్నామండి, అంతే. సో నాకేంటంటే అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఫాదర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అందరూ అన్ని రకాల ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్తో నమ్మకంతో అయితే ఉన్నామండి. సుహాస్ ఒక హీరో అనడం కంటే ఒక మంచి నటుడు అనిపించుకోవడానికి ప్రతి సినిమాతో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే పుష్కలంగా హిట్ ముందే కనబడుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు, ఆ కంటెంట్ అలా ఉంది, అర్థమవుతుంది. సో దానిలో మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, అంటే నాయి బ్రాహ్మణుడిగా అటు బ్యాండ్గా చేయడానికి సుహాస్ ఎలా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఒక యాక్టర్ మామూలుగా డైరెక్టర్ చెప్పిన విజన్ కావచ్చు, లేదంటే ఆయన థాట్ కావచ్చు వెళ్ళడం అనేది, సో మీరు అందులో వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీదకి రాదు. సో దానికోసం సుహాస్ ఎలా కష్టపడాలి? మేము ఒక 1 month దాకా రిహార్సల్స్ చేసామండి. అండ్ ఆ బ్యాండ్ నేర్చుకోవడానికి ఒక 20-25 days అలా పట్టింది. అండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్నదన్నీ డిస్కస్ చేసుకుని తర్వాత ఇంకా డైరెక్ట్ అంబాజీపేట వెళ్ళిపోయి చేసామండి. అంటే సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్, అంటే ఆడికి కాదు కానీ కటింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అనడం జరిగింది. సో అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా చూసినట్లయితే సెలూన్ షాప్లో మీరు వెళ్ళుంటారు, చాలా పోస్టర్స్ హీరోలు కనబడి ఉంటాయి. సో అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? యా అండి, చాలా గుర్తుకొచ్చినాయి. ఇది 2007లో జరిగిన కథ. సో చాలా గుర్తుకొచ్చినాయి, చాలా వాటికి కనెక్ట్ అయ్యాం నేను కూడా. చాలామంది కనెక్ట్ అవుతారండి, ఒక్క ఇన్సిడెంట్ గానే కనెక్ట్ అవుతారు. సో ఒక సీన్లో టీజర్లో అల్లు అర్జున్ గారిది, సో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారి థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది, సో అదే బ్యానర్లో పనిచేయడం అనేది, సో గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో పనిచేయడం, సో ఎట్లా? చాలా హ్యాపీ అనిపించిందండి. మేము చాయ్ బిస్కెట్లో వర్క్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం నేను సందీప్ గడ్ వెళ్ళేవాళ్ళం గీతా ఆర్ట్స్. అరే గీతా ఆర్ట్స్కి వెళ్ళామరా అని ఎక్సైట్ అవ్వకుండా, ఎవరికి తెలియకుండా ఎక్సైట్ అయ్యేవాళ్ళం. అలా ఇప్పుడు ఆ గీతా ఆర్ట్స్లో సినిమా హీరోగా చేయడం అనేది చాలా హై ఇచ్చిందండి నాకు. అంటే ఈవెంట్లలో సుహాస్ ఎందుకు షైగా మాట్లాడుతుంటాడు? అంటే పెద్దగా మాట్లాడలేకపోతుంటాడు, అంటే హిందీ హిట్స్ వచ్చాయి, యాక్టర్గా చేసుకున్నాడు, సో ఎందుకు మాట్లాడడానికి కొంత షైగా ఫీల్ అవుతుంది? జెన్యున్గా రాదండి, అంటే ఎప్పుడు బయటపడతావు ఇంట్రోవర్ట్ నుంచి?
అంటే నాకు పదాలు కరెక్ట్గా సమకూరు. అంటే మీకు స్క్రిప్ట్ ఏమన్నా రైటర్ కదా, ఆల్రెడీ రైటర్ పద్మభూషణ్ మీరు. అంతే అంటే సినిమాలో చేయగలను కానీ ఏదైనా బయట కష్టం అండి కొంచెం. ధీరజ్ గారు, కాస్టింగ్ విషయంలో మీకు ఒక కన్వెక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్స్ వైపు చూడకుండా బేబీ చూసిన కాస్టింగ్ అలానే కుదిరింది. ఈ అంబాజీపేట కూడా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ కనిపిస్తుంది. అంటే కొన్ని మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది కాస్టింగ్ బాగుందిరా, అంతా నేటివిటీకి తగ్గట్టు ఉన్నారని. ఈ కాస్టింగ్ విషయంలో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీ నుంచి. దాని గురించి ఏం చెప్తారు? ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, శివానీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి. లేదండి, యాక్చువల్లీ కథ విన్న తర్వాత కాస్టింగ్ మీద ఒక 2 months డిస్కషన్ జరిగింది. అంటే హీరో అప్పటికే అంటే సుహాస్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు అనేది ఫిక్స్. దాని తర్వాత అదర్ క్యారెక్టర్స్ గురించి బాగానే ఒక 2 months జరిగింది. అంటే ఫస్ట్ లోకల్ని అనుకున్నాము, కొంచెం ఆడిషన్స్ చేసాము, తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదని మార్చుకున్నాము, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. ఎందుకంటే అదే మీరు అన్నట్టు ఫైనల్ కాపీలో అన్ని క్యారెక్టర్స్లో అందరు ఫిట్ అయినట్టుగా కనపడాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అమ్మాయి విషయంలో అయితే ముందు నుంచి కొత్త అమ్మాయితో చేయాలి అనుకున్నాం. ఎందుకంటే మనం అలాంటి కథ చెప్తున్నప్పుడు కొత్త అమ్మాయితోనే చేయాలి అని అనుకున్నాము. సో దాని గురించి చాలామంది తెలుగు అమ్మాయిలతోనే చేయాలి అని ఆడిషన్స్ అన్నీ చేసి అందులో నుంచి ఫైనలైజ్ చేశారండి. థ్యాంక్ యూ అండి. దుష్యంత్ గారు, ఇక్కడ అయితే 2007 బ్యాక్డ్రాప్ స్టోరీ అంటున్నారు. సో ఇది రియల్ స్టోరీనా ఏంటి, మీరు చూసిన స్టోరీనా? నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన వాతావరణంలో నేను చూసిన కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకొని కొంతవరకు ఫిక్షన్ ఉంటుంది, ఒక 50%. సో అదే ఫిక్షన్ ప్లస్ నేను చూసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసి. సుహాస్ గారు, అడగండి. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్ డ్రాప్లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి. కలర్ ఫోటో కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు అది, కలర్. కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ వేసానా? ఓకే. సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్? కాదండి, సునీల్ అన్న క్లారిటీగా చెప్తారు అందులో. నాకు తెల్లగా ఉన్నోడితోనే ఇష్టం తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. చాలా ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకునే చేస్తాను. శరణ్య గారు, సో మీరు ఎక్కువగా తెలంగాణ